తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ సాయి ప్రణీత్‌ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే మనకు గత కొన్ని రోజులుగా మనకు వర్షాలు పడకుండా ఉన్నాయి. దాదాపుగా తీసుకుంటే ఒక 14 రోజులుగా మనకు సరిగ్గా రాష్ట్రంలో అలానే 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అనేవి చాలా తక్కువగా పడుతున్నాయి. కానీ రాగల రోజులలో మనకు కొన్ని వర్షాలు అనేవి పడే అవకాశాలు ఉంటున్నాయి. దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుంటాం. కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు రాగల ఒక 10 రోజుల వ్యవధిలోనే మనకు కనిపిస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకొని ఈ వీడియోలో ఇంకా మనము కాస్తంత ఎల్నినో గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. తప్పకుండా అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి. పూర్తి క్లారిటీతో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీ అందరికీ నేను ప్రిపేర్ చేశానండి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని మనం గమనిస్తే మనకు ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడింది. ఈ అల్పపీడనం వచ్చేసి క్రమక్రమంగా బలపడుతూ ఉత్తర భారతదేశము అలానే మనకు మధ్య భారతదేశంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే జార్ఖండ్, దాంతోపాటుగా వచ్చేసి కాస్తంత ఒడిషా ప్రాంతం మీదుగా, అలానే మనకు ఉత్తరప్రదేశ్లోని అంటే దక్షిణ భాగాల మీదుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది. దీని వలన ఋతుపవనాలు అనేవి కాస్తంత బలపడే అవకాశాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అలానే మనం ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనించినామంటే ఈరోజు మనకు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. ఇంక్లూడింగ్ మనకు హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం అలానే రాత్రి సమయాలలో కనిపిస్తుంది. అంటే మనకు సాయంకాలం రాత్రి సమయాలకు మాత్రమే ఈ వర్షాలు పరిమితం అవుతుంది. అలానే నిర్మల్, నిజామాబాద్, దాంతోపాటుగా వచ్చేసి సంగారెడ్డితో పాటుగా మనకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, అలానే నారాయణపేట జిల్లాతో పాటుగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటుంది. కర్నూలు నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ మనము ఈరోజు సాయంకాలం సమయంలో వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. దాంతోపాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా, ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో 1 లేదా 2 చోట్లలో వర్షాలు ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, మిగిలిన రాయలసీమ ప్రాంతంలో ఎక్కడా మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవండి. అలానే 16 జూలై అంటే రేపు మనకు ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని అంటే రేపు తెలంగాణతో పాటుగా ఆంధ్రాలో కూడా కొన్ని వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడ సైడ్లో కూడా కొన్ని వర్షాలు పెరుగుతుంది. సెంట్రల్ ఏపీలో కూడా మనం మంచి వర్షాలు చూసే అవకాశాలు, మంచి కాకపోయినా కొన్ని చోట్లలో వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. అలానే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనము వర్షాలను చూసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని వర్షాలు అనేవి రేపు మనకు కురిసే అవకాశాలు కనిపిస్తుంది. అలానే 15 జూలైకి వచ్చేసరికి 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాలు అనేవి కాస్తంత బలపడుతుంది. ఎందుకనంటే మనకు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చేసి భూభాగంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి 17 జూలైకి అంతా మనకు ఋతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాలలో బాగా మనకు సమృద్ధిగా, అంటే కొన్ని ప్రాంతాలలో మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు, అంటే ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు, అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొండ ప్రాంతాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా మనకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాలలో సాయంకాలం లేదా రాత్రి సమయాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్లలో భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఖచ్చితంగా 17 జూలై మనకు కనిపిస్తుంది. అలానే రాగల 10 రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు కావచ్చు, అలానే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలోని కొండ ప్రాంతాలు, విశాఖపట్నం నగరం కాస్తంత ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతం అంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మనకు విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు రాగల 10 రోజులలో కనిపిస్తుంది. అంటే దీనికి ఫాలో అప్గా ఇంకా కొంచెం అల్పపీడనాలు, అంటే దీని తర్వాత మళ్ళీ అల్పపీడనాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ అది ఉత్తర భారతదేశం వైపుగా వెళ్తుంది కాబట్టి మనకు దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు రాగల రోజుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినాము అంటే ఇక్కడ తెలంగాణలో ఒక్కసారి మనము ఏ ఏ ప్రాంతాలలో ఎలా ఉంది, జూన్ మొదటి వారం అంటే జూన్ 1 నుంచి జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వర్షపాతం నమోదవుతోంది అన్న దాని గురించి చూస్తే పూర్తి తెలంగాణలో మనకు కరువు ఉండే సూచనలు ప్రస్తుతానికి కనిపిస్తోంది. ముఖ్యంగా మనం తీసుకుంటే ఓవరాల్గా వర్షపాతం అనేది డెఫిసిట్, అంటే సాధారణం కంటే 20 నుంచి 59% తక్కువగా మనకు వర్షాలు అనేవి నమోదవుతోంది. లార్జ్ డెఫిసిట్ అంటే చాలా తీవ్రమైన వర్షపు లోటు అనేది కొన్ని ప్రాంతాలలో నమోదవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని తూర్పు భాగాలు కావచ్చు, అలానే మనకు మధ్య తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతాలు, నాకు తెలిసి ఈ ప్రాంతాలంతా మనకు కరువు ప్రాంతంగానే మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా వచ్చేసి మనము
మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, వికారాబాద్ జిల్లాతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా బాగా కరువు కనిపించే సూచనలు కనిపిస్తోంది. అలానే ఆంధ్రాలో కూడా మనకు ఇంచుమించు అలాంటి వాతావరణ పరిస్థితి మాత్రమే ఉంది. ఎక్కడ మనకు ఎక్సెస్ అనేది చాలా తక్కువ చోట్లలో మాత్రమే ఉంది. ఎప్పుడో మనకు జూన్ మొదటి వారంలో పడిన వర్షాల వల్ల అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మనకు ఎక్సెస్గా కనిపిస్తోంది. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఎక్సెస్గా కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా తీసుకున్నామంటే మనకు అన్ని ప్రాంతాలలో, చాలా ప్రాంతాలలో కరువు సూచనలు అనేవి మనకు బాగా కనిపిస్తుంది. అంటే అన్ని ప్రాంతాలలో డెఫిషియంట్ వాతావరణ పరిస్థితి అనేది ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. సో దీని వలన మనము ఏం తెలుసుకోవచ్చు అన్న దాని గురించి ఒక్కసారి మనం ఆలోచించినాము అంటే, రాగల రోజులలో మనకు అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఎల్ నినో యొక్క ప్రభావం అనేది 2 తెలుగు రాష్ట్రాల మీదుగా బాగా కష్టంగా, అంటే బాగా తీవ్రంగా మనకు పడుతుంది. కాబట్టి కాస్తంత మనకు కష్టాన్ని చేకూర్చే విధంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశాలు అనేవి రాగల రోజుల్లో కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. కానీ జూలై చివరి వారంలో కావచ్చు, ఆగస్టు మొదటి వారంలో కొంచెం మనకు తెలుగు రాష్ట్రాలకి అనుకూలంగా ఉండే వాతావరణ పరిస్థితి ఉన్నా, ఓవరాల్గా మనం తీసుకున్నామంటే ఆగస్టు నెలలో కూడా లోటు వర్షపాతం అనేది కొనసాగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఒక వారం మనకు బాగా పడి ఆ తర్వాత 2-3 వారాలు అంటే వర్షాలు అనేవి ఈ విధంగా తక్కువగా ఉంటూ చాలా చోట్ల వర్షాలే లేక ఈ విధంగా ఉండే అవకాశాలు కూడా మనకు ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్లయితే కొనసాగుతోందో అట్లే మనకు ఆగస్టులో కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒక వారం ఏమో బాగా పడుతుంది, మిగిలిన 3 వారాలు కానీ 2 వారాలు కానీ అసలు వర్షాలనే ఉండవు, లేకపోతే చాలా తక్కువ వర్షాలు ఉంటుంది. అలాంటి వాతావరణ పరిస్థితి ఉన్న నేపథ్యంలో నీళ్లను కాపాడుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గము. అందరూ నీళ్లను కాపాడుకుంటూ దాంతోపాటుగా వ్యవసాయాన్ని కొనసాగిస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి ఫ్యామిలీస్ అందరూ బాగా సమృద్ధిగా ఉండాలా. అందరికీ వచ్చేసి ఈ కరువు కాలంలో కూడా బాగా మనకు కావాల్సినంత ఈ రిసోర్సెస్, వాటర్ కావచ్చు, లేకపోతే పంటకు కావాల్సిన సరుకులు కావచ్చు, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలా అని నేను భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.